మీలో ఎంతమందికి నాటుకోడి ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. కానీ ప్రాసెసే పెద్దగా ఉంటుందేమో అని చెప్పేసి చాలా సార్లు అయితే స్కిప్ చేసేస్తాను. అయితే ఈసారి అయితే ఇలా సింపుల్‌గా అయితే చేసేసాను. ఇక మీకు కూడా చూపించేస్తున్నాననమాట. ముందుగా అయితే ఒక మిక్సీ జార్‌లో కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని అయితే ఇలా కచ్చా పచ్చాగా అయితే మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసేసుకొని అందులో కడాయి పెట్టేసుకొని నాటుకోడిని అయితే అందులో వేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని ఇలా వాటర్ అంతా ఊరుతూ ఉంటాయి కదా! దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత వేరే కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కల్ని కూడా వేసుకొని ఆ తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అని అన్నప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే మీ రుచికి తగ్గట్టు కారం, అలానే కొద్దిగా చికెన్ మసాలా, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకున్నాక ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటే మన నాటుకోడి అయితే రెడీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో కదా. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది?